హాయ్ అండి. ఇంటికొచ్చేసాం గదా! అస్సలు ఖాళీ ఉండట్లేదండి. ఒక ఫంక్షన్ తర్వాత ఇంకొక ఫంక్షను, ఇంకొక ఫంక్షన్ తర్వాత ఇంకొక ఫంక్షన్ అని ఫంక్షన్స్‌కే తిరగటం సరిపోతుంది. వీడియో కూడా ఎడిటింగ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. పెళ్లి భోజనాలు అయిపోయినాయి అనుకుంటే బర్త్‌డే పార్టీ అయిపోయిందంటే అన్నప్రాసన అయిపోయిందిలే కొంచెం కుదుట పడదాం అనుకునేసరికి ఇంకా దినం కౌర్లండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటే తిరుగుడయిపోయింది. మేమేమో కానీ మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడలాగా అక్కడ పెట్టరు కదా! హైదరాబాద్లో అనుకో ఎప్పుడు పడితే అప్పుడు ఉండవండి ఫంక్షన్స్. చాలా తక్కువగా బయటకు వెళ్తాము. బాగా తెలిసిన వాళ్ళైతేనే చెప్తారు. సరే అండి, ఇంటికి వచ్చేస్తున్నాం కదా, వేడి ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ కలెక్షన్ బట్టలు చూడటాకని జిఎస్ఎం మాల్కి వెళ్ళామండి హైదరాబాద్లో. ఇక్కడ డ్రెస్సెస్ కన్నా ఎక్కువగా ఫుట్వేరు, నార్మల్ వాచెస్, కపుల్ వాచెస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ వాచెస్ చూసారా ఎన్ని కలర్సో. ఇక్కడ కపుల్ వాచెస్ అయితే చాలా బాగున్నాయండి. మేము ఒకటి తీసుకుందామని చూసాం కానీ ఇప్పుడు ఎందుకులే అకేషనల్గా తీసుకోవచ్చని వదిలేసాము. ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మా పిల్లలు వాళ్ళకి నచ్చింది కొనుక్కొని తినేస్తున్నారు. 1 to 5 years డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. అంతకు మించిన వాళ్ళకైతే డ్రెస్సెస్ అంత బాగా నచ్చలేదు నాకు. అందుకని నేనేం కొనలేదండి. ఇంకా పైన ఫుడ్ కోర్ట్ ఉంటే వెళ్ళాము. మా పిల్లల ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ బాగా తిన్నారు. వాళ్ళు ఏమీ వద్దన్నారు. నా వరకే నేను ఒక 2 ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాను. అవైతే ఓకే అనిపించింది. ఇక అవి 2 తినేసి కిడ్స్ జోన్కి తీసుకెళ్ళాను పిల్లల్ని. కాసేపు సరదాగా ఆడుకున్నారండి. కార్డు ఉంటే దాంట్లో రీఛార్జ్ చేయించుకొనన్నా ఆడుకోవచ్చు. లేదు అనుకుంటే పర్టికులర్గా ఒక ఐటెం ఆడుకుంటాను అంటే మనీ కట్టి ఆడుకోవచ్చండి. ఇక్కడ నేను మా పిల్లలు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నామంటే మా వారు వచ్చారు కానీ మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వేరే చోటకు వెళ్ళారు. మా షాపింగ్ అంతా అయిపోయి మేము ఆడుకున్న తర్వాత కాల్ చేయండి, అప్పుడు వస్తాను మిమ్మల్ని పిక్ చేసుకోవటానికి అని చెప్పి వెళ్ళారు. నేనైతే హ్యాపీగా మా పిల్లలతో స్పెండ్ చేశానండి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం కష్టం అనిపించిందండి. వాడు ఒక చోటకి వెళ్తే ఇదేమో ఇంకొక చోటకి గేమ్స్కి ఇద్దరిని ఒకేసారి పట్టుకోవాలంటే కష్టమైపోతుంది. అంతే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.